ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. మనకాని చూసుకున్నట్లయితే మినీ అంగన్వాడీ కార్యకర్తలకి ఎవరైతే వర్క్ చేస్తున్నారో ఇక్కడ మనకు టోటల్గా 4687 ఉద్యోగులకు సంబంధించి వాళ్ళకి మెయిన్ హోదా అనేది కల్పిస్తూ వాళ్ళకి పూర్తిగా ఇక్కడ అప్డేట్ అయితే రావడం జరిగింది. అంటే ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చింది. ఆ తర్వాత ఇక్కడ ఖాళీగా ఉన్నటువంటి ఆయా వర్కర్కి సంబంధించి ఎన్ని ఖాళీలు ఉన్నాయి, అసలు ఏం చెప్తున్నారు అనేది మనకి ఇప్పుడు చూద్దాం. అయితే ఇది మనకి ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చింది. మీకు కావాలనుకున్న వాళ్ళకి కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్ కూడా మీకు ఇస్తున్నాను. అక్కడి నుంచి కూడా మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చండి. తొలిగా ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే లాస్ట్ కూడా మనకు అంగన్వాడీకి సంబంధించిన టీచర్లు అందరూ కూడా వాళ్ళు ఏంటంటే ధర్నా చేశారు, శాలరీస్ పెంచాలని, అలానే ప్రమోషన్స్ కావాలని. లాస్ట్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా వాళ్ళు చేశారు. అయితే ఇప్పుడు మనం కానీ చూసుకున్నట్లయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారు, మేము వచ్చిన తర్వాత మీకు అవన్నీ కూడా క్లియర్ చేస్తామని చెప్పారు. అదే ప్రకారంగా వాళ్ళకి ఏంటంటే ఒక జియో అనేది రిలీజ్ చేస్తూ దాంతోపాటు ప్రభుత్వ అంగీకారం తెలియజేస్తూ అది మీకు ఇక్కడ ఎంతమంది ఈ హోదాని బదిలీ చేస్తున్నారు, ఆ తర్వాత ఎంత వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి, అది ఎలా ఫిలప్ చేస్తారనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఇక్కడ కానీ చూసుకున్నట్లయితే మనకు కూటమి ప్రభుత్వం సంబంధించి ఎన్నికలు ఇచ్చినటువంటి హామీ ప్రకారము వాళ్ళు ఏంటంటే అంగన్వాడీ ఎవరైతే టీచర్స్గా అలానే హెల్పర్గా వర్క్ చేస్తున్నారు, అంటే మినీ అంగన్వాడీ ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకి ఏమిటంటే మెయిన్ అంగన్వాడీగా ఇక్కడ జారీ చేస్తూ వాళ్ళకి ఏమిటంటే ఇక్కడ పదోన్నతి కల్పిస్తూ వాళ్ళకి ఇక్కడ జాబ్ అనేది కల్పిస్తున్నారండి. టోటల్ వేకెన్సీస్ మనగా చూసుకున్నట్లయితే 6497 వేకెన్సీస్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ మీకు రావడం జరిగింది. అందులో 10వ తరగతి పాస్ అయిన అభ్యర్థులకి ఇక్కడ వాళ్ళకి ఏంటంటే పదోన్నతి కల్పిస్తామని తెలియజేస్తున్నారు. ఆ తర్వాత ఖాళీగా ఉన్నటువంటి సహాయక పోస్టుకు సంబంధించి దానికి సంబంధించి ఏంటంటే ఇక్కడ నెక్స్ట్ వాళ్ళు ఏంటంటే సహాయక పోస్టులు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అందులో ఏంటంటే సెలెక్ట్ చేస్తామని తెలియజేస్తున్నారండి. ఓకే, అయితే ఇక్కడ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వాళ్ళు సేమ్ టు సేమ్ ఇక్కడ మీరు కానీ చూసుకుంటే వైసీపీ ప్రభుత్వం అప్పుడు వాళ్ళు ఏంటంటే ధర్నాలు అవన్నీ కూడా చేశారు కదా, హామీలో ఎన్నిక హామీలు ఇచ్చినటువంటి దాని ప్రకారము అంగన్వాడీ కార్యకర్తకి 10వ తరగతి ఎవరైతే ఉత్తీర్ణత అయి ఉంటారో అంటే మినీ అంగన్వాడీకి సంబంధించి వాళ్ళు టోటల్గా ఇక్కడ వేకెన్సీస్ మనం చూసుకుంటే 6497 మంది అయితే ఇక్కడ మినీ అంగన్వాడీ కేంద్రాల్లో పని అయితే చేస్తున్నారు. వాళ్ళకి ఏంటంటే 10వ తరగతి పాస్ అయిన వాళ్ళు 4687 మంది తొలి విడుదలలో ఇక్కడ వాళ్ళకి ఏంటంటే ప్రమోషన్ ఇస్తున్నామని తెలియజేస్తున్నారండి. అందులో వాళ్ళకి శాలరీస్ కూడా మనం చూసుకున్నది 7000 అయితే మినీ అంగన్వాడీ టీచర్కి అలానే మనకు హెల్పర్ పోస్ట్కి 7000 అయితే ఇస్తున్నారు. వాళ్ళకి పెంచుతూ 11500 ఇస్తామని తెలియజేస్తున్నారు. అలానే ఇందులో ప్రభుత్వానికి ఏడాది 25 కోట్ల వరకు ఖర్చు అవుతుందని తెలియజేస్తున్నారు. అయితే ఇందులో ఎవరైతే మిగతా 1810 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 10వ తరగతి ఉత్తీర్ణత లేదు కాబట్టి వాళ్ళకి ప్రమోషన్ కల్పించలేదని తెలియజేస్తున్నారు. వాళ్ళు 7వ తరగతి అయితే ఉన్నారు. 10వ తరగతి పాస్ అయినట్లయితే వాళ్ళకు కూడా ప్రమోషన్ ఇస్తామని తెలియజేస్తున్నారండి. ఓకే, అయితే ఇవన్నీ కూడా మనకు ఎవరైతే ఇందులో సహాయక పోస్టులు ఇప్పుడు ఖాళీలు ఉన్నాయో అన్నీ కూడా మనకేమిటంటే జిల్లా మనకేమిటంటే ఏ కార్యాలయాల్లో ఖాళీ అయితే ఉన్నాయో ఏర్పడాయో ప్రభుత్వం అయితే ఆదేశం అయితే ఇవ్వడం జరిగింది. జిల్లా కలెక్టర్ ఆదేశాల పైన మనకు 2 రకాలుగా ఇక్కడ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతాయి. ఒకటి ఏమిటంటే అఫ్సల్ వెబ్ పేజ్లో ఇస్తారు, ఆ లింక్ అనేది కూడా నేను కింద ఇచ్చాను. అలానే మనకు డిస్ట్రిక్ట్ న్యూస్ పేపర్లో కూడా ఇస్తారు. అలా మీకు ఏమిటంటే భర్తీ అయితే చేస్తారండి. అంటే ఇక్కడ వాళ్ళు ఉత్తర్వు జారీ చేస్తామని తెలియజేస్తున్నారు. అంటే ఇది ప్రమోషన్ కల్పిస్తూ వెంటనే మనకేమిటంటే సహాయక పోస్టులు ఇక్కడ భర్తీ అనేది చేస్తారండి. ఓకే, కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీకు అంగన్వాడీకి సంబంధించి ఏ చిన్న జాబ్ అప్డేట్ వచ్చినా మీకు కావాలనుకుంటే మీరు మన ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న ఇన్ఫర్మేషన్ అంగన్వాడీకి సంబంధించి వచ్చినా కూడా మీకు ముందుగా తెలియజేస్తుంది తెలుగు జాబ్ పాయింట్. అది కూడా 100% ఉన్నప్పుడు మాత్రమే. ఓకే, అయితే ఇక్కడ మనకు ఖాళీగా ఉన్నటువంటి 4687 ఉద్యోగాలకు సంబంధించి జిల్లా కలెక్టర్ ఆదేశాల పైన ఇక్కడ మనకు నోటిఫికేషన్ అయితే త్వరలో మీకు వస్తుందండి. వస్తానని నేను తెలియజేస్తాను. ఇది 100% అయితే వస్తుంది. ఎందుకంటే ఇక్కడ సహాయక అలానే మనకు మినీ అంగన్వాడీ కార్యకర్తలు ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళకి ప్రమోషన్ కల్పించి మెయిన్ అంగన్వాడీగా వాళ్ళు తీసుకున్నారు. ఖాళీగా ఉన్నటువంటి వేకెన్సీస్ జిల్లా కలెక్టర్ ఆదేశాల పైన ఇక్కడ మీకు రిలీజ్ చేస్తామని వాళ్ళు చాలా క్లియర్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ నోటిఫికేషన్ ఇస్తామని తెలియజేస్తున్నారు. ఓకే, అనంతరం ఏంటంటే ప్రమోషన్ అవుతానే అనంతరం ఇక్కడ మీకు ఇస్తారు. ఇవన్నీ కూడా మీరు కానీ చూసుకున్నట్లయితే టోటల్గా మనకు ఒక వారంలో చేస్తామని తెలియజేస్తున్నారు. వారం రోజుల్లో ఉత్తర్వులు జారీ చేసి వారం రోజుల్లో కంప్లీట్ చేస్తామని తెలియజేస్తున్నారు. లాస్ట్ మీరు కానీ చూస్తే నెక్స్ట్ 10 డేస్లో ఇక్కడ కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అయితే ఇందులో ఎవరైతే అప్లై చేయాలనుకుంటారో అర్హత మనం కానీ చూసుకున్నట్లయితే 10వ తరగతి అయితే పాస్ అయి ఉండాలండి. దాంతోపాటు కుల ధృవీకరణ పత్రం ఎస్సీ ఎస్టీ అయినట్లయితే ఓబీసీ అయినట్లయితే కుల ధృవీకరణ పత్రం అనేది తీసి పెట్టుకోండి. నివాస ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఆ తర్వాత మనకి ఏమిటంటే లేటెస్ట్గా తీసుకున్నట్టు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కూడా తీసుకోండి. అలానే మీరు ఏంటంటే నెగిటివ్గా నివసిస్తున్నటువంటి వాళ్ళు ఏంటంటే ఎవరైతే వివాహం ఎక్కడైతే చేసుకున్నారో ఆ ప్లేస్లోనే మీరు అప్లై అనేది చేసుకోవాల్సి వస్తుంది. ఆ ఊరి కొడలై ఉండాలి. మహిళా అభ్యర్థులు మాత్రమే ఇక్కడ అంగన్వాడీ జాబ్స్కి అప్లై అనేది చేసుకోవచ్చండి. ఓకే, ఈ వీడియో మీకు అర్థమైంది అనిపిస్తే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి
చేసి ఛానల్ కానీ మీరు ఫస్ట్ టైం కానీ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కూడా మీకు రెగ్యులర్గా ఏ చిన్న జాబ్ అప్డేట్ వచ్చినా కూడా తెలియచేయడం జరుగుతుంది. మరిన్ని వివరాలు మీకు కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో ఈ పీడిఎఫ్ అనేది కల్పిస్తున్నాను. అలానే అప్సెల్ వెబ్ పేజ్ ఇచ్చాను, అది ఎలా చెక్ చేసుకోవాలని కూడా చెప్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్ మీరు చేయాల్సిన చాలా సింపుల్. నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో కూడా మీకు లింక్ ఇస్తున్నాను. డైరెక్ట్గా అక్కడ నుంచి మీరు ఓపెన్ చేయొచ్చు, లేకపోతే గూగుల్ నుంచి కూడా చేయాలనుకున్న వాళ్ళు మీ మొబైల్ ఉన్నటువంటి ఎనీ బ్రౌజర్ ఓపెన్ చేయండి. తెలుగు జాబ్స్ పాయింట్ మన ఛానల్ పేరు సేమ్ టు సేమ్ సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన టాప్లో telugujob.com అనేది ఇక్కడ మీకు ఓపెన్ అవుతుంది. దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేస్తే మన అప్సెల్ వెబ్ పేజ్ అనేది ఇక్కడ మీకు ఓపెన్ అనేది అవుతుందండి. ఇక్కడే మీరు కానీ చూసుకున్నట్లయితే చాలా రకాలుగా ఉద్యోగ సంబంధించి అలానే మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇలా వస్తాను. ఇక్కడ థర్డ్ నోటిఫికేషన్ సంబంధించి ఇది ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. దీనికి సంబంధించిన ఫుల్ మ్యాటర్ అనేది ఇక్కడ ఇచ్చాను, అన్నీ కూడా రీడౌట్ చేసుకోండి. రీడౌట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు నోటిఫికేషన్ అంటే నేనైతే పీడిఎఫ్ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆ నోటిఫికేషన్ ఉంటుంది. డిస్ట్రిక్ట్ వైజ్ అప్సెల్ వెబ్ పేజ్ అనేది ఇక్కడ ఇచ్చాను. మీరు ఇక్కడ దీని మీద క్లిక్ చేశారంటే డిస్ట్రిక్ట్ వైజ్ అప్సెల్ వెబ్ పేజ్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఇక్కడ లేటెస్ట్గా ఉన్నటువంటి 100% ఇవే కాకుండా ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆశా వర్కర్స్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఉందండి. ఎవరైతే చూడలేదో ఒకసారి మన ఛానల్లో బ్యాక్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి ఆశా వర్కర్స్ సంబంధించి. అలానే ఇక్కడ డిస్ట్రిక్ట్ వైజ్ ఏ డిస్ట్రిక్ట్ అయితే మీరు ఆ డిస్ట్రిక్ట్ మీద క్లిక్ చేస్తే మీకు ఆశా వర్కర్ కానీ ఏదైనా జాబ్స్ ఉన్నా కూడా ఇక్కడ తెలుస్తాయి. ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ నేను చూడండి విశాఖపట్నం మీద క్లిక్ చేస్తాను. అంటే మీ డిస్ట్రిక్ట్ పేరు మీరు ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. అలా క్లిక్ చేస్తానే ఇక్కడ ఏమిటంటే మీకు విశాఖపట్నం ఓపెన్ అయింది కదా, ఇక్కడ మీకు ప్లాస్ న్యూస్లోనే ఏదైనా నోటిఫికేషన్ ఉంటే ఇక్కడ ఇస్తారు చూడండి. ఇక్కడ నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూడండి. మనకి ఏమిటంటే డిఎంహెచ్ఓకి సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చారు. అలానే మనం కానీ చూసుకుంటే నోటిఫికేషన్ ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే డిఫరెంట్గా ఇక్కడ మన నోటిఫికేషన్స్ అనేది రిలీజ్ అవుతుంటాయండి. ఇక్కడ దీని మీద నేను క్లిక్ చేస్తాను నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు ఏమిటంటే నోటిఫికేషన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేయండి. ఓకే ఇలా క్లిక్ చేస్తాను మీకు ఏమిటంటే నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. అర్హులైతే మాత్రం అక్కడ మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. అంటే డౌన్లోడ్ అడుగుతుంది, డౌన్లోడ్ అనేది చేయండి. అలానే ప్రతి ఒక్క జిల్లాలో కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుందండి. అలా మీరు ఎగ్జాంపుల్ కోసం నేను ఇది ఓపెన్ చేసి చెప్పాను. అలానే మీరు ఏ జిల్లాకు సంబంధించి ఉన్నట్లయితే ఆ జిల్లాకు సంబంధించి మీరు ఓపెన్ చేసి ఇలా మీరు చదువుకోవచ్చు. అర్హులైతే మాత్రం తప్పనిసరిగా అప్లై చేసుకోండి. ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి. థ్యాంక్ యూ. వీడియో లాస్ట్లో చూసేందుకు మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను.